హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ లో మీ లక్ష్మి. ఈ రోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను మీరు అడిగిన కాంబో సెట్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. మొదటికి వచ్చేసి కాంబో సెట్ అన్నాను కదా, ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ సెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇందులో 3 ఐటమ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఈ కాంబో ప్యాక్ లో మనకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట. వీటిని ఒక్కొక్క దాన్ని మీకు విడివిడిగా అయితే చూపించేస్తాను. ఫస్ట్ గా అయితే ఇందులో వచ్చిన లాకెట్ ని అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ లో లక్ష్మీదేవి అమ్మవారు లాకెట్ అయితే ఇచ్చారనమాట. ఈ లాకెట్ చూసుకుంటే మనకి మిడిల్ లో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ లో మనకి ఆర్టిఫిషియల్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. అలాగే ఈ లాకెట్ ఫినిషింగ్ లో చూసుకుంటే మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో బీడ్స్, అలాగే మనకి ఇక్కడ గుత్తపూసలు అయితే ఇచ్చేసారనమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫినిషింగ్ ఇలా ఉంది. దీనిని మనం ఏ బీడ్స్ షైన్ లోకైనా మనం పేరప్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ కాంబో సెట్ లో ఇంకొక పీస్ అయితే చూపించేస్తాను. ఇందులో వచ్చేసి మనకి 2 కలర్స్ బీడ్స్ నెక్ చైన్ అయితే ఇచ్చేసారనమాట. అదొకటి గ్రీన్ కలర్, అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 3 లైన్స్ లో ఈ బీడ్స్ నెక్ చైన్ అయితే ఇచ్చేసారు. అలాగే ఇది మనం చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చైన్ అనేది ఎక్కువగా యూజ్ చేశారనమాట. బీడ్స్ వచ్చేసి మనకి చాలా తక్కువగా ఇచ్చారు. బీడ్స్ అయితే క్వాలిటీ బాగున్నాయి, బట్ బ్యాక్ సైడ్ ఉన్న మనకి గోల్డ్ కలర్ అయితే మనకి కొంచెం కలర్ షేడ్ అవుతుందనే నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, మనం పెట్టిన కాస్ట్ కి ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు అనమాట. ఇంతకీ ఈ కాస్ట్ కి మనకి ఒక లాకెట్ వస్తుందేమో నాకు తెలిసి. దీన్ని ఎంతకు తీసుకున్నాను అనేది లాస్ట్ లో చెప్తాను. అలాగే ఇప్పుడు ఈ కాంబో సెట్ లో ఇంకొక ఐటమ్ అయితే చూపించేస్తాను. ఇందులో వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయన్నమాట. ఇయర్ రింగ్స్, ఓ మై గాడ్, బాగా వస్తాయని అయితే నేనైతే అనుకోలేదన్నమాట. నిజంగా చాలా బాగున్నాయి. మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సేమ్ అదే ఫినిషింగ్ లో అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి బుట్ట ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు. వీళ్ళని ఒకసారి మీకు బయటకు తీసి అయితే చూపిస్తాను. పైన వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చారు, కింద వచ్చేసి చిన్న బుట్ట అయితే ఇచ్చారనమాట. అలాగే ఇయర్ రింగ్స్ కి మిడిల్ లో వచ్చేసి ఆర్టిఫిషియల్ పింక్ స్టోన్ అయితే ఇచ్చారు. ఇవైతే చాలా బాగున్నాయి, నిజంగా చాలా క్యూట్ గా ఉన్నాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఈ ఫెస్టివల్స్ కి, అలాగే ఫంక్షన్స్ కి, పార్టీస్ కి ఇవైతే చాలా బాగుంటాయి. ఇందులో వచ్చిన ఈ కాంబో సెట్ ని నేను 2 సెట్స్ కింద అయితే రెడీ చేశాను. చూడండి, రెడ్ బీడ్స్ లోకి ఈ లాకెట్ చైన్ వేసి ఇలా విత్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టాను. ఇది ఒక సెట్ అయితే అయిపోయింది మనకి. అలాగే సేమ్ మనం గ్రీన్ కలర్ లో కూడా ఇది వేసుకుని మనం ఇలా పేరప్ అనేది చేసుకోవచ్చు. నిజంగా ఇంత తక్కువ కాస్ట్ లో నిజంగా చాలా బాగుంది. దీన్ని వచ్చి మీషోలో నేను జస్ట్ 254 రూపీస్ కి అయితే తీసుకున్నాము. నిజంగా ఈ కాస్ట్ కి అయితే చాలా బాగుంది. అలాగే ఇప్పుడు ఇంకొక 2 కాంబో సెట్స్ అయితే చూపించేస్తాను. ఈ వీడియోలో నేను చూపిస్తున్నవన్నీ కాంబో సెట్స్ అన్నమాట. మనకి ఇప్పుడు చూపించే అన్ని సెట్స్ కూడా మాక్సిమం 300 బిలోనే వచ్చేస్తున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి. గ్రీన్ కలర్ సెట్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి బీడ్స్ వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్ లో గ్రీన్ కలర్ లో అయితే తీసుకున్నాను. ఇదైతే మనకి 2 లైన్స్ అయితే వస్తాయి అనమాట. మనకి అటు 2 లైన్స్, ఇటు 2 లైన్స్ వస్తాయి. మనకి గ్రీన్ కలర్ బీడ్స్, మిడిల్ లో చూసుకుంటే మనకి గోల్డ్ కలర్ లో చిన్న చిన్న బీడ్స్ అయితే ఇచ్చేసారు. మనకి ఈ లాకెట్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. మిడిల్ లో మనకి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చారు. దీని ఫినిషింగ్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది. మనకి ఇందులో పింక్ అలాగే గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారనమాట. ఇవైతే ఆర్టిఫిషియల్ బీడ్స్ అన్నమాట. మనకి లాకెట్ ఫినిషింగ్ లో చూసుకుంటే మనకి వైట్ కలర్ బీడ్స్, అలాగే మనకి నెక్ చైన్ లో ఏ గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారో అదే బీడ్స్ ని మనకి ఈ లాకెట్ లో అయితే ఇచ్చారనమాట. మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంది. మనం దీన్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవడానికి మనకి చివరిలో ఒక హుక్ అయితే ఇచ్చేసారు. ఇందులో మనకి 2 ఇయర్ రింగ్స్ అయితే జుమ్కీస్ అయితే ఇచ్చారనమాట. జుమ్కీస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. దీన్ని విడిగా మనం బయట తీసుకోవాలంటే 200-250 వరకు ఉంటుంది. కానీ మీషోలో ఈ మొత్తం దండ మొత్తం మనకి 250 రూపీస్ లో అయితే వచ్చేస్తుంది. మనకి చాలా బాగా ఇచ్చారనమాట. బుట్టలు అయితే జుమ్కీస్ చాలా బాగా వచ్చాయి. మనకి పైన వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చారు కదా. నేనైతే దీన్ని ఒకసారి పేర్ చేశాను, ఒకసారి అయితే చూడండి. మనకి లెంత్ వరకు, మీడియం లెంత్ వరకు అయితే వచ్చింది. అలాగే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకున్నాను. చూడండి, ఇయర్ రింగ్స్ అయితే సేమ్ మనకి గోల్డ్ ఇయర్ రింగ్స్ ఎలా ఉంటాయో మనకి అలా అయితే ఉందన్నమాట. మనకి ఈ సెట్ అయితే చాలా బాగుంది. ఇంత తక్కువలో ఈ సెట్ ని అయితే అసలు మిస్ చేసుకోకండి. ఇప్పుడు వచ్చేసి మీకు నెక్స్ట్ సెట్ అయితే చూపిస్తాను అనమాట. ఈ సిల్వర్ కలర్ లో మనకి చాలా తక్కువగా బీడ్స్ అనేవి కనిపిస్తాయి. నేనైతే ఈ సిల్వర్ కలర్ లో అయితే తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది. అసలు ఇయర్ రింగ్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ముందుగా మీకు బీడ్స్ ని అయితే చూపించేస్తున్నాను. ఈ బీడ్స్ వచ్చేసి మనకి అటు 2 లైన్స్, ఇటు 2 లైన్స్ ఇచ్చారు. మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవడానికి బ్యాక్ వచ్చేసి ఒక హుక్ అయితే ఇచ్చారు. మనం లాకెట్ విషయానికి వస్తే మనకి అష్టలక్ష్మి లాకెట్ అయితే ఇచ్చారనమాట. మనకి వైట్ స్టోన్స్, మనకి వైట్ డైమండ్ స్టోన్స్ ని బేస్ చేసుకుని మనకి అష్టలక్ష్మి పెండెంట్ అయితే ఇచ్చారు. మనకి చాలా బాగుంది.
ఇది మనకి లాకెట్ మనం ఎందులోనైనా పేరప్ చేసుకోవచ్చు. ఈ లాకెట్ లో ఫినిషింగ్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారనమాట. మనకి బీడ్స్ చైన్ లో ఏ బీడ్స్ అయితే ఇచ్చారో ఆ బీడ్స్ మనకి ఫినిషింగ్ లో ఇచ్చారు. మనకి బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి ఎలా ఉంది, మనం ఇది ఏ మనం పెరల్స్ బీడ్స్ లోకైనా మనం దీన్ని ఈ లాకెట్ అనేది పేరప్ చేసుకోవచ్చు. ఈ సెట్ లో కూడా మనకి ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి. ఇయర్ రింగ్స్ ని కూడా మీకు ఒకసారి అయితే చూపించేస్తాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంత డిజైన్ లో మోడల్ లో నేనైతే ఇయర్ రింగ్స్ అయితే చూడలేదన్నమాట. మనకి మొత్తం మనం పైన వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చారు, కింద వచ్చేసి గోల్డ్ కలర్ అలాగే వైట్ కలర్ బీడ్స్ తో మనకి ఇలా అయితే ఇచ్చారనమాట. చాలా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా హుక్స్ అయితే ఇచ్చారు. ఈ వీటిని అయితే ఒకసారి బయటకు తీసి అయితే చూపిస్తాను. అలాగే చివర్లో కూడా ఒకసారి నేనైతే వీటిని పెట్టుకుని అయితే చూపిస్తాను. ఈ సెట్ అయితే చాలా బాగుంది, మనకి చాలా తక్కువ కాస్ట్ లో ఇంత మంచి సెట్ అయితే వచ్చేస్తుంది. దీన్ని మీషోలో నేను 345 రూపీస్ కి అయితే తీసుకున్నాను. మనకి ఇవే కాదు ఫ్రెండ్స్, మీషోలో చాలా మంచి మంచి మోడల్స్ అయితే వచ్చేసాయి. మనకి ఆ పిక్స్ అన్ని కూడా నేను చివర్లో యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. మనకి బయట 2000 3000 ఉండే బీడ్స్ అన్ని ఇందులో మనకి 700 800 900 ఆ రేంజ్ లో అయితే ఉన్నాయి. వాటి పిక్స్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను ఈ బీడ్స్ చైన్ అయితే వేసుకున్నాను. మనం ఇందాక వేసుకున్న బీడ్స్ చైన్ కన్నా ఇది వచ్చేసి మనకి ఇంకొంచెం కిందకైతే వచ్చింది అనమాట. మనకి కరెక్ట్ గా అనేది ఉంది. ఇయర్ రింగ్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి. ఈ నెక్ చైన్ కూడా నేను 100% అయితే రికమెండ్ చేస్తాను. ఈ 2 సెట్స్ కూడా అయితే చాలా బాగున్నాయి, అసలు ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి. ప్రజెంట్ ఇవన్నీ మనకి స్టాక్ లోనే ఉన్నాయి. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చాలా మంది డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు, దాని గురించి నేను చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తాను. మనకి ఇప్పుడు చూపిస్తున్న గ్రీన్ లో వేసిన లాకెట్ కూడా మనకు ఎందులోనైనా పేరప్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన ఈ 3 కాంబో సెట్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. దీని లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలా మీషో అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్